సుభద్ర. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము 40 సంవత్సరాల నుంచి ఉంటున్నామమ్మా. మరి ఏంది ఇప్పుడు కొత్త అలజడి మీ బస్సులు ఎవరిని మాట్లాడిపించినా ఎప్పుడు ఎవరు వస్తారో ఎవరు కూలుస్తారో అని భయపడుతున్నారు ఎందుకు? ఏమో ఈ మధ్యనే ఇట్లా అంటానరట. ఇంతకుముందు ఒక ఆమె ఉన్నప్పుడు అక్కడ పక్కకు అన్ని ఇండ్లుండే, ఆ గోడపంటి ఇండ్లు అవసరం లేదు, ఇక్కడ వచ్చేపోయేందుకు దారి లేదని తీసేసిండ్రు. ఆ గోడపంటి తీసేసినాక ఇక్కడి వరకు 100 ఫుట్ల రోడ్డు ఉండాలన్నారు, తీసుకున్నారండి. కూల్ చేసిండ్రు. ఇప్పుడైతే మరి మొన్న వచ్చేసి ఇవన్నీ తీసేసేయాలన్నారట. మరి ఇంత పబ్లిక్ని ఎక్కడ పెడతారో తెలియదు, వాళ్ళకి అర్థం కావాలి కదా. ఎక్కడ పంపిస్తారు ఇంతమంది? 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే, మా జీవితమే ఇక్కడ అయిపోయింది. మా పిల్లలు మేము అంత ఇక్కడనే. కానీ మరి ఇక వాళ్ళకేం దోషిందో మరి ఈ రసూల్పురం తీసి ఎక్కడ పెట్టాలనుకుంటారు. అవి ఒకసారి అందరికీ లీడరేనో ఆయన ఏమవుతాడో అందరికింత మంది తెచ్చి ఇస్తే కాముచిగా తాగుతారు. ఇక్కడ జనాభా అయితే కూలి చేసుకొని బతికేటోళ్ళు ఉండే వాళ్ళు అయితే గారు, ఇక్కడ ఉన్న శ్రీమంతులు అయితే కాదు. కూలి చేసి ఒక గుడిసెని ఆ కూలి చేసిన డబ్బులు మనం ఎప్పుడు గుడిసెల్లో జీవించాలని కట్టుకున్నారు ఇంతనే ఇండ్లు. కానీ బగ్గ ధనవంతులు అయితే గారండి. జీవితాంతం కష్టపడి ఇల్లు మీద పెట్టుకున్నారు. అంతే, జీవితం అంతా కష్టం చేసి ఇప్పుడు చూద్దా అవి నేను గంప కూలి పోయి వచ్చినండి. పువ్వులు నేను పువ్వులు తెచ్చి చూపిస్తావు, నేను పువ్వులు అమ్మేసి వచ్చిన. అంతే, నేను ఒక ఆడి మనిషిని ఇప్పుడే పువ్వులు అమ్మేసి వచ్చిన. మరి ఏంది ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారని ఇక్కడ ఓట్లు అడిగే వాళ్ళకి తెలియదా లీడర్లకు? ఓట్లకు వచ్చినప్పుడు వాళ్ళ వీళ్ళు ఇన్ని పైసలు తింటారు, వాళ్ళు ఇన్ని పైసలు తింటారు, ఓట్లు వేయాలమ్మా అంటే మేము అందరికీ ఓట్లు వేసినాం. అప్పుడు తెలంగాణకి వేయాలి, పట్టాలు ఇస్తాడంటే తెలంగాణకు 2 సార్లు గెలిపించినాం. ఆ తెలంగాణ అయినా ఇలా పట్ట. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చన్న పట్ట అవుతుంది. 10 సంవత్సరాలు కేసీఆర్ ఉండి ఏం పని చేయలేడు అని మేము కేసీఆర్ గురించి అప్పుడు మాట్లాడలేక ఇచ్చేస్తే ఇప్పుడు మళ్ళా ఈయన వచ్చినాక ఏందో తీసేస్తామని అంటాడట. అసలుకి బతుకేందో చావాలేందో అర్థమైతలేదండి మాకైతే. బయట అన్ని కూల్చివేతలు జరుగుతుంటే చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. చూడండి, మేము చూస్తే చాలా కష్టపడి నా పెళ్ళి అయ్యి 13 సంవత్సరాలకు వచ్చిందండి నేను ఇక్కడ. అప్పటి నుంచి నేను ఇక్కడ జీవించిన. ఇప్పుడు ఒక ఇల్లు పోతుంది అని అంటే మా జీవితమే పోయినట్టండి. మీరు ఏమనుకున్నా సరే. అది వాస్తవం. మేము చాలా కష్టపడి మేము ఇక్కడ బుడద ఇంత మంటి బుడదనండి. ఆ బుడదలకి వెళ్ళి నడిచి ఆ మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే చాలా కష్టంగా వెళ్ళేవాళ్ళం. చాలా అంటే చాలా కష్టంగా వెళ్ళేవాళ్ళం. అక్కడ వెళ్ళి సైకిల్ దొక్కాలంటే సైకిల్ భుజం మీద పెట్టుకొని ఆ పోలీసులు అయిన నడిచేవాళ్ళం. ఇక్కడ ప్యాడెక్స్ నుంచి తవ్వలేకుండానండి. అసలుకి ఇది అంత చెట్లు చేమలు, అందరూ ఇక్కడ దొడ్డిపోయేవాళ్ళు. అంతే, అంత కష్టం అంటే చాలా కష్టం అండి. కష్టం లేని బతుకు కాదు ఇది. చాలా కష్టపడి ఇక్కడ రసూల్పురంలో జీవించిన వాళ్ళు, ఈ అన్ననాగరు ఇదంతా కానీ ఉన్నవాళ్ళు కాదు. అందరు గంపకూలు చేసేవాళ్ళే. ఎవడు గవర్నమెంట్ ఉద్యోగం చేసేటోడు అయితే ఎవడు లేడు. అగో ఇప్పుడు ఆ పిల్లని చదివించిన నా కొడుకు చదివించిన ఏ ఉద్యోగం లేదండి, ఒట్టిగానే ఉన్నాడు. అదే గంపకూలి పోదాం పామని తీసుకుపోతాను. ఆయన 10 ఏళ్ళు ఉన్నాడు. ఎవరికి ఏం చేసిండో దేవునికి ఎరక. కానీ ఇవన్నీ మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళ నల్లలు మాకు వేరే తరం నుంచి వచ్చినాయి. ఇవన్నీ ఉండే. కానీ ఈ సంవత్సరం అయితే ఏమైందో మరే తెలియదు. ఇట్లా అంటారు అంతే. ఆయన ఉన్నప్పుడు కూల్చేసిండ్రు ఇదంతా. అక్కడ ఉన్న ఇండ్లన్నీ కూల్చేసిండ్రు ఆయన ఉన్నప్పుడు చూతా. అబద్ధం ఎందుకు ఆడాలి ఒకరి మీద? అదంతా కూల్చేసి ఇట్లా చేసిండ్రు. కానీ ఇప్పుడైతే మొత్తమే తీసేయాలి అని అంటారట. మరి ఎందుకు తీసేస్తారో అదంతా ఎందుకండి. మనిషికింత ఇంటికో ప్యాకెట్ ఇస్తే అందరు తీసుకునే వాళ్ళే. తీసుకుని వాళ్ళు అయితే ఇవ్వలేరు. చనిపోయేది ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుందో, లీడర్లే ఇస్తారో, లేకపోతే దీని గురించి కన్ను పడ్డోళ్ళే ఇస్తారో. ఇత్తబడిచే పోతుందండి. దాని గురించి ఇంకా ఇబ్బంది లేవు లోకానికి. చాలా మంది లీడర్లు వచ్చి మీకు ఎలక్షన్ టైంలో ఏవో ఒక హామీలు ఇచ్చారు. మరి ఇప్పుడు మీరు కష్టంలో ఉన్నారంటే ఎవరైనా వస్తున్నారా? ఒకరు రారు. ఇప్పుడు అప్పుడు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి మనిషి నేనే లీడర్ని, ప్రతి మనిషి నేనే లీడర్ని అని ముందు గల్లలు ఎగిరేసుకొని తిరుగుతారు. ఇసుంటి ఆపతలు వచ్చినప్పుడు ఎవడు గల్లు వేసుకొని రాడు, ఎవడు తిరగడండి. అప్పుడు రసూల్పూర్లో ఫిరోజ్బాయి పాషబాయి ఉండే, ఈ గుడిసెలు ఉండే. వాళ్ళకు లారీలు అన్ని ఇక్కడ లారీలు అన్ని ఎక్కించుకొని గాజుల రామారము, సూరారము అవన్నీ చూంచిండ్రు వాళ్ళు లీడర్లు. వాళ్ళు ముసలోళ్ళు అయినా చనిపోయినరండి. ఇప్పుడైతే ఎవరికి వాడే లీడరు అంతకే. ఇది ఒకటి రసూల్పూర ఇక్కడికి తీసేస్తామంటారు. అక్కడ అయితే అన్ని చిన్న 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 ఇండ్లు
చాలా బీదవాళ్ళు తురుకోళ్ళు అయితే ఆ పూట చేసుకొని తినేవాళ్ళు. వాళ్ళ దగ్గర పోయి మాట్లాడండి. ఇక్కడ తెలుగోడు ఏమైతే మనం ఏదో కష్టం చేసుకున్నప్పుడు రూపాయి తినొద్దు, తాగొద్దు, ఆడిది మగోడు పని చేసి మనం రాసుకొని ఇల్లు కట్టుకున్నాము. అక్కడ వెళ్ళండి, ఆ కాలు అవతలకి అక్కడికి వెళ్ళి మాట్లాడండి. ఎంతమంది ఉంటారు మీరు? ఓ కోట్ల జనాభా అండి, లక్షల జనాభా కాదు. ఈ కోట్ల జనాభాని ఎక్కడ పెడతాడో మరి ఆ రేవంత్ రెడ్డికే తెలుసునా, ఈ లీడర్లకే తెలుసునా, ఎవరికి తెలుసునా అర్థం కాదు అంతే.